నమస్తే, నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్. ఫ్రెండ్స్, ఈరోజు నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్నే ఓఫ్లాక్సిసిన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇది 100 mg ట్యాబ్లెట్. దీని బాక్స్ అయితే ఇలాగ ఉంటుంది, ఓఫ్లాక్సిసిన్ 100 mg ట్యాబ్లెట్స్ అని. ఓకే, అసలు ఇది ఏంటి, దీన్ని ఏ డోసెస్లో మనకు అవైలబుల్లో ఉంటుంది, దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీన్ని ఎంత డోస్లో మనం వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోవచ్చు ఎవరు వేసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఓఫ్లాక్సిసిన్ అనేది ఒక యాంటీబయాటిక్. అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, బై కిల్లింగ్ ద బ్యాక్టీరియా ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ. అంటే బ్యాక్టీరియాని చంపి మన బాడీని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దీని ద్వారా మనకు తెలిసిందేంది, ఇది ఒక యాంటీబయాటిక్ అని. ఓకే, ఇది ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ స్కిన్, లంగ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ని కూడా ట్రీట్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడేయచ్చా, ఎవరు పడితే వాళ్ళు వాడేయచ్చా? మ్యాక్సిమం ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక యాంటీబయాటిక్ విత్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీన్ని యూజ్ చేస్తే. కాబట్టి సేఫర్ యాంటీబయాటిక్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, తరువాత అవి వర్క్ అవ్వకపోతే దీని జోలికి అయితే పోవాలి. దీంట్లో డోసెస్ చాలా వేరియేషన్స్లో ఉంటాయి. 100 mgలో ఉంటుంది, 200 mgలో ఉంటుంది, 400 mgలో ఉంటుంది, ఈవెన్ 500 mg ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని డోసెస్ ఉన్నప్పుడు ఏ డోస్ వేసుకోవాలని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి మనం. ఓకేనా? ఓకే, దీన్ని ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు? రోజుకు 2 సార్లు, మార్నింగ్ తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత, ఈ విధంగా 2 సార్లు అయితే వేసుకోవాలి. ఓకే, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ నాజియా, వామిటింగ్ రావడము, స్టమక్ అంతా డిస్కంఫర్ట్గా ఉండడము, కొన్నిసార్లు మోషన్స్ అవ్వడము, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. నేను చెప్పాను కదా, దీనివల్ల చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని. అవి ఏంటివంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, మోకాలు నొప్పులు అంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, టెండాన్స్ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, టెండనైటిస్ అంటారు. దీంతో పాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సివియర్గా అయిపోవడము, బ్లర్డ్ విజన్స్ అవ్వడము, స్కిన్ మీద ర్యాషెస్ సివియర్గా వచ్చేయడము, ఇటువంటి నాన్ రివర్సబుల్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? కాబట్టి దీన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. దీన్ని ఎవరెవరు వాడచ్చు? నార్మల్ పర్సన్స్ విత్ హెల్తీ కండిషన్, హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. స్మోకింగ్ చేసి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే డాక్టర్స్ ఎంత డోస్లో ప్రిస్క్రైబ్ చేసి అంతే వాడాలి. దీంతోపాటు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. డయాబెటిక్ పేషెంట్స్ దగ్గర ఎందుకు జాగ్రత్త అన్నానంటే, ఇది షుగర్ లెవెల్స్ని అయితే బాగా డౌన్ చేసేస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటరు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ యూజ్ చేయొచ్చు, బట్ నార్మల్ యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న యాంటీబయాటిక్స్ని యూజ్ చేసేదానికన్నా ఈ విధంగా అయితే కేర్ తీసుకుంటూ వాడాలి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓఫ్లాక్సిసిన్ ట్యాబ్లెట్స్. మీ ముఖేష్ నాయక్.